జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ కూడా అనేక రూపకల్పనకు వేదిక కాబోతుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ వరంగల్లో కూడా ఏటీడీఆర్ఎల్ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ రాకెట్ లాంచింగ్ ప్రయోగానికి కూడా ఒక శ్రీకారం చుట్టబోతున్నారు. ఒక ప్రయోగాత్మకంగా మోడల్ రాకెట్ను కూడా ప్రయోగించిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ భద్రకాళి బండ్ పరిసర ప్రమిసెస్లో మాత్రం ఇక్కడ ఒక ప్రయోగానికి వేదిక కాబోతుంది. రేపు ప్రయోగించడానికి ట్రయల్ రన్ నిర్వహించబోతున్నారు. ప్రస్తుతానికైతే మనం భద్రకాళి బండ్ దగ్గర ఉన్నాం. మనం చూస్తున్నాం ఇప్పటి వరకు అనేక ఇన్వెన్షన్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న నేపథ్యంలో ఈ రాకెట్ లాంచింగ్స్ అనేవి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఆవశ్యకంగా ఉంటుంది. ఎందుకంటే గ్లోబల్ వరల్డ్లో కూడా ఎంతో పరిణతి చెందుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ దేశాలు కూడా పోటీ పడుతున్నాయి. ఇక్కడ ఆధిపత్య ధోరణితో పాటు టెక్నాలజికల్గా కూడా ఎంతో ప్రయోగాత్మకంగా ఉంటున్న నేపథ్యంలో రాకెట్ లాంచింగ్లు కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఇప్పటికే ఎడ్యుకేషన్ హబ్గా కూడా ఎంతో ప్రయారిటీ పొందినటువంటి వరంగల్ ఇప్పుడు ఎన్ఐటి విద్యార్థుల సహకారం అలాగే కూడా సహకారంతో కూడా ఏటీడీఆర్ఎల్ వ్యవస్థాపకుడు శశాంక్ భూపతి అతని మిత్ర బృందంతో కలిపి ఒక ప్రయోగాత్మకానికి శ్రీకారం చుట్టబోతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ రాకెట్ లాంచింగ్ సంబంధించినటువంటి వివరాలు కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ అని ఒక్కొక్కటి హెచ్ఆర్ఎల్వి స్పేస్ కి సంబంధించినటువంటి రాకెట్లు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి వాళ్ళ మిత్ర బృందం ఒకసారి ఉంది, వారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి కొంతమంది ఇక్కడ శశాంక్ భూపతి వాళ్ళ మిత్ర బృందం ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఈ ఇన్వెన్షన్స్ ప్రయోగాత్మకంగా ఎట్లా ఉండబోతున్నాయి తెలుసుకుందాం. హాయ్ బ్రదర్, ఇక్కడ మీరు ప్రస్తుతానికి ఈ ప్రయోగాత్మకంగా కూడా రాకెట్ లాంచింగ్ సంబంధించి ఈ మోడల్ రాకెట్లు అయితే మనకు ఉన్నాయి. రేపు ప్రయోగాత్మకంగా నిర్వహించబోతున్నారు. ఈరోజు ట్రయల్ రన్ అని చెప్తున్నారు. అసలు దీని ఉద్దేశం ఏంటి? యాక్చువల్లీ హాయ్ అండి, నా పేరు సనత్ కుమార్ ఆరుట్ల, పార్ట్ ఆఫ్ ఏటీడీఆర్ఎల్ టీమ్. రేపు మన భద్రకాళి బండ్లో మోడల్ రాకెట్ లాంచ్ ఉంది. ఈ రాకెట్ లాంచ్ మేము ఎందుకు చేస్తున్నామంటే పిల్లలలో క్యూరియాసిటీ పెంచడాని కోసం, అవేర్నెస్ తీసుకురావడానికి కోసం వీఆర్ డూయింగ్ దిస్ థింగ్. మన సౌత్ ఇండియాలోనే వీఆర్ డూయింగ్ ఫస్ట్ టైం ఇన్ వరంగల్. వీ డూ హ్యావ్ ఎ గ్రేట్ హిస్టరీ ఆఫ్ కాకతీయాస్ కదా, అందుకే ఆ బేసిస్ మీద వీ నేమ్డ్ ద రాకెట్ యాజ్ రాకెట్ రుద్రమ్మ. అండ్ మన పాస్ట్ వన్ వీక్ నుంచి ఈవినింగ్ పూట స్టార్ గేజింగ్ కూడా నడుస్తుంది. ఎక్కడ జరిగింది ఫర్ గవర్నమెంట్ పిల్లలకి కూడా ఫ్రీగా మేము చూపిస్తున్నాం ఇక్కడ. మూన్, జూపిటర్ కానీ చాలా మందికి స్టార్ కి ప్లానెట్ కి కూడా డిఫరెన్స్ తెలియదు. వీఆర్ బ్రింగింగ్ ది అవేర్నెస్ అండ్ క్యూరియాసిటీ ఇన్ ద చిల్డ్రన్స్, వేర్ చిల్డ్రన్స్ ఆర్ వెరీ ఎంజాయింగ్. ఇలాంటి ఈవెంట్స్ ఇంకా చాలా కండక్ట్ చేస్తూ ఇంకా పెద్ద పెద్ద మోడల్స్ లాంచ్ చేద్దామని మేము అనుకుంటాం. ఓకే, అంటే జస్ట్ మోడల్ అంటే దీనివల్ల మనకు ప్రయోగాత్మకంగా శాటిలైట్ నుండి మనకి ఏం ఉండదు, కాకపోతే జస్ట్ మోడలింగ్. అవునండి. యాక్చువల్లీ ఈ రాకెట్ వచ్చేసి అరౌండ్ 3000 feet ఆల్టిట్యూడ్ దానికి వెళ్తుంది. ఇది 2 stage సెపరేషన్ రాకెట్. ఫస్ట్ స్టేజ్ లో సెపరేట్ అయ్యి సెకండ్ స్టేజ్ లో డిప్లాయ్ అయ్యి పారాషూట్ తో కిందికి వచ్చేస్తుంది. అప్రాక్సిమేట్లీ ఎంత ఎత్తుకు వెళ్ళగలుగుతుంది ఇది? 3000 feet ఆల్టిట్యూడ్. ఇప్పుడు నిజంగా ఇప్పుడు విద్యార్థులకి కూడా ఇది మనకు క్లాస్ రూమ్ లో ఏంటంటే కొంత పరిమితమై ఉంటాయి. ఇది ఓపెన్ క్లాస్ అనుకోవచ్చు కదా. మీరు టెక్స్ట్ బుక్ లో చదువుకున్న దానికన్నా ప్రాక్టికల్ గా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది జస్ట్ మోడల్. ఇవి జస్ట్ మన ఇస్రో లాంచ్ వెహికల్స్ అండి. అది మేము లాంచ్ చేసేది రాకెట్ రుద్రమ, అది మోడల్ రాకెట్. ఇది జస్ట్ మేము షో పెట్టడానికి, షో కోసం పెట్టాము ఇక్కడ మేము. పిఎస్ఎల్వి అట్లాంటివి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నట్టు. LVM-3. ఓకే. ఇప్పుడు దీని గురించి ఏమన్నా ఇవి శాటిలైట్ లాంచ్ చేసిన శాటిలైట్స్ అండ్ రాకెట్స్ అండి ఇవన్నీ. మేము జస్ట్ ఇక్కడ స్టూడెంట్స్ అందరూ చూడడానికి కోసం ఇక్కడ మేము పెట్టేసాం మోడల్స్. అంటే మీరు రేపు ప్రయోగాత్మకంగా ఉండేది ఎక్కడి నుంచి చేయబోతున్నారు? ఇక్కడ మన భద్రకాళి బండ్లో అక్కడ లాంచ్ ప్యాడ్ ఉంది కదా, అక్కడ లాంచ్ ప్యాడ్ లో మేము చేయబోతున్నాం. అక్కడ విద్యార్థుల్లో మాత్రం ఒక మంచి అవేర్నెస్ తీసుకురావడం కోసం అంటే దీనికి అంటే ఒక అంటే టైం అంటే వీక్లీ వన్స్ అట్లా ఏమన్నా ఉంటుందా, లేకపోతే మంత్లీ వన్స్ అట్లా? అంటే ఈ రోజు మీరు ప్రయోగిస్తూ ఉంటారు కదా, అంటే మోడల్ రాకెట్ను మీరు ప్రయోగించబోతున్నారు. మళ్ళీ ఎప్పుడెప్పుడు దీని టైమింగ్స్ ఉంటాయి మామూలుగా? ఇంకా ఈ రోజు అంటే రేపు ఒక రోజు చేస్తూ ఉంటారు అంతా. రేపు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా రేపు చేస్తారు ఫస్ట్. అంటే తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఇంకా వేరే అంటే ఇంకా ఏం ప్లానింగ్ లేదు తర్వాత. అంటే విద్యార్థులు మాత్రం రేపు మాత్రం చాలా అందుబాటులో ఉండాలని అనుకుంటున్నారు. పిల్లలు చాలా ఎంజాయ్ చేయబోతున్నారు రేపు ఫస్ట్ టైం మోడల్ రాకెట్ ని చూసి. యాజ్ ఏ రేపు నేషనల్ సైన్స్ డే కదా, ఆ సందర్భంగా మేము మోడల్ రాకెట్ లాంచ్ అనేది చేయబోతున్నాం.
ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ విద్యార్థులకు ఒక వైజ్ఞానిక పరమైనటువంటి ఆలోచనలు క్రియేట్ చేయడము, అలాగే వారిలో ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అందరూ వెళ్ళి శ్రీహరికోటకు వెళ్ళలేరు, అక్కడికి కాబట్టి అది ప్రాక్టికల్గా అసలు స్పేస్లో ఉన్నటువంటి పిఎస్ఎల్వి లాంటివి రాకెట్ లాంచింగ్ అక్కడి నుంచి ప్రయోగం చేస్తూ ఉంటారు. కానీ మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రయోగాత్మకంగా క్లాస్ రూమ్లకే పరిమితమైనటువంటి ప్రయోగశాలలు ఓపెన్ స్పేస్లోకి వచ్చినట్టుగా మనం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే భద్రకాళి బండ్ ద్వారా ఇక్కడ వచ్చిన తర్వాత ఈ పిఎస్ఎల్వి అంటే రాకెట్ లాంచింగ్ ఏ విధంగా అయితే చేస్తూ ఉంటారో అట్లాంటివి ఇక్కడ కూడా ఈ భద్రకాళి బండ్ ద్వారా మొత్తం 3 స్టేజెస్లో అంటే 3000 ఫీట్ల ఎత్తు వరకు వెళ్ళిన తర్వాత స్పేస్లో ఏ విధంగా అయితే రాకెట్లు ఇక్కడ విడిపోతూ ఉంటాయో అది కూడా మనకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనికి పక్కన ఒక స్క్రీన్ కూడా పెడుతున్నారు. ఆ స్క్రీన్లో కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇదంతా కూడా 3000 ఫీట్ల ఎత్తు అంటే మనకు విజబులే ఉంటుంది. మేబీ అది ఇంకా ఎట్లా ఉంటుందో ఆ క్యూరియాసిటీ మాత్రం ఖచ్చితంగా ప్రాక్టికల్గా అనుభవించాల్సిందే అంటున్నారు. ఇక్కడ రేపు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా కూడా ఈ ప్రయోగం కూడా విజయవంతం కావాలని చెప్పి అనుకుంటున్నారు. దానికి సంబంధించి కూడా ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ వరంగల్ ఎన్ఐటి వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే కాకతీయ డైనాసిటీ అంటేనే ఒక పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి ప్రాంతము. కాబట్టి దాన్ని మళ్ళీ పూర్వవైభవం దిశగా ఒక్కొక్క అడుగు ముందుకు పడుతుండడంలో మనం ప్రయోగాత్మకంగా దీన్ని గమనించాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా వరంగల్లో కొత్త ఇన్వెన్షన్స్ రావడం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో విద్యార్థులు తీసుకుంటున్నటువంటి ఇప్పుడు ఎన్ఐటి విద్యార్థులు తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయం రేపు మరింత మంది విద్యార్థులకు ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలన్నటువంటి ఒక క్యూరియాసిటీ కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ భద్రకాళి బండ్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.